లో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో జీర్ణోద్ధరణ ప్రారంభమైంది. ఆలయ ఫౌండర్ పరసారం రఘునాథాచార్యులు, ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు కార్యక్రమం నిర్వహించారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో క్షేత్ర పాలక వీరాంజనేయ స్వామి, గోదా అమ్మ, గరుడమూర్తుల నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి యొక్క చరిత్ర చాలా గొప్పది. ఇది ఆనాడు దత్తమండలంలో దేవరకొండ ప్రభువులు అయినటువంటి యార్లగడ్డ గురువానాయుడు గారి కుమారుడు యార్లగడ్డ తిరుమలరాయుడు చేత స్థాపించబడినటువంటి ఈ క్షేత్రం అంతకు ముందరే క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల నుంచి అరణ్యంగా ఉండేటువంటి ఈ చోట ఒక చెట్టు తొర్రలో ఉండిపోయింది. ఆ ఉండిపోయినటువంటి దాన్ని అక్కడ ఉండేటువంటి తిరుమల వారి యొక్క అర్చక స్వాములైనటువంటి పరాంకుశం వంశం వారు దాన్ని పరాశరం వంశం వారు దాన్ని వెలికి తెచ్చి అక్కడి నుంచి దానికి పూజాది కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. అప్పటికి ఇది చాలా పల్లమైనటువంటి గ్రామం. అంచేది ఇక్కడి నుంచి ఈ సమీపంలో ఉండేటువంటి గడ్డిపాడు అనేటువంటి గ్రామానికి ధర్మకర్తలు వెళ్ళిపోయినా ఈ పరాశరం వారు ఈ స్వామిని ఆశ్రయించుకుని ఈ స్వామి యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు వారు తపస్సు చేశారు. నిజంగా మళ్ళీ పూర్వజన్మ యొక్క పుణ్యం నిజంగా ఈ తరంలో ఉండే